ఇది ఎందరికీ అని చిన్నప్పుడు రేడియోలో పాట వినేవాళ్ళు. పుట్టినరోజులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. పెళ్లి రోజులు వస్తుంటాయి, పోతుంటాయి. ఒకప్పుడు ఇవన్నీ సాంప్రదాయకంగా జరుపుకునేవారు. దీపం వెలిగించడం, అలాగే కళ్ళంటూ స్నానం చేసుకొని ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకొని భగవంతునికి మొక్కుకొని ఆరతి ఇచ్చుకొని సమీపంలో ఉన్న దేవాలయానికో ఎక్కడికో వెళ్ళేవారు, లేదా పేరెంటాలను పిలిచి అందరితో సంతోషం పంచుకునేవారు. ఈనాడు పుట్టినరోజులు, పెళ్లి రోజులు చాలా భయంకరంగా తయారైపోయాయి. ఎలా తయారయ్యావని మీ అందరికీ తెలుసు. పుట్టినరోజు అయితే కేకులు తేవడం, కేకలు వేయడం, కత్తులు తీయడం, ముక్కలు చేయడం, పంచుకోవడం, గంతులు వేయడం, చిందులు వేయడం, పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకోవడం. వెస్ట్రన్ కల్చర్, పాశ్చాత్య సంస్కృతి మనకు కనిపిస్తోంది. పెళ్లి రోజు కూడా హోటళ్లలో చేసుకుంటున్నారు, ఫామ్ హౌస్లలో చేసుకుంటున్నారు, ఇంకెక్కడ ఇంటి దగ్గర చేసుకున్నా కూడా అట్టహాసం, ఆర్భాటం అనేది ఎక్కువ కనిపిస్తుంది మనకు. రకరకాలైనటువంటి రుచికరమైన పదార్థాలు, దాంతో వచ్చేదేమిటో చచ్చేదేమిటో ఎవరికి తెలియదు. ఇక్కడ మనకు ప్రభాకర్ గారు ఒక ఆదర్శ అధ్యాపకుడు, మరి వారి శ్రీమతి కూడా ఒక సామాన్య భారతీయ గృహిణి. భారత మాతకు జయం అంటున్నాం. భారత మాత ఎక్కడుంది? మట్టిలో ఉందా, లేకుంటే ఆ పటంలో ఉందా, బొమ్మలో ఉందా? ప్రతి ఇంట్లో భారత మాత ఉంది. ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా భారత మాత ఉంది. భారత మాత అంటే ప్రాణం లేని వస్తువు కాదు. భారత మాత అంటే భారతీయులకు జన్మనిచ్చే తల్లి. కనుక అటువంటి లక్షణాలు మనం చూస్తున్నాం. తక్కువ చదువుకున్నప్పటికీ కూడా సంస్కృతి, ఆదర్శం అనేవి ఒకప్పుడు ఉండేవి మహిళల్లో, భారతీయ మహిళల్లో. ఈనాడు మనం ఇప్పుడు సైబరాబాద్ హైటెక్ సిటీ వెళ్ళారంటే అక్కడ మహిళలను చూస్తే మనం భయపడి చేస్తాం. అలాగ తయారైపోయారు అక్కడి మహిళలు. కారణం ఏమిటంటే విదేశీ విద్య, ఇబ్బడి ముబ్బడిగా సంపాదన. దానివల్ల భారతీయ మహిళ విదేశీ మహిళగా రూపాంతరం చెందింది. అనేక బాధలు పడుతూ ఉన్నారు. రూపాంతరం చెంది సుఖంగా ఏమీ లేరనుకోండి. కనుక మన పరంపరను మన దేశంలో మనమే మర్చిపోవడం కేవలం ఇంగ్లీషు విద్య వల్లనే జరుగుతుంది, మరొకటి ఏదీ లేదు. కనుక మాతృభాష, అలాగే దేవభాష సంస్కృతం, వీటికి అలాగే రాష్ట్ర భాష హిందీ, ఈ మూడిటికి సున్నా, ఎక్కడ విలువలేదు. విదేశీ భాష, అంతర్జాతీయ భాష అంటున్నారు ఇంగ్లీష్. ఇంకా ఈరోజు మనం పెళ్లి రోజు 46వ పెళ్లి రోజును చక్కగా వైదిక పద్ధతిలో వేద మంత్రాలతో, శ్రద్ధాశక్తులతో, ఉత్తమ ద్రవ్యాలతో జరుపుకున్నాం. మొట్టమొదలు ఈ పండగైనా, పబ్బమైనా, ఉత్సవమైనా దేవతలకు సమర్పించడం మన యొక్క సంప్రదాయం. దేవతలకు సమర్పించిన తర్వాతనే మనము తర్వాత పితరులకు, అతిథులకు ఇచ్చిన తర్వాతనే యజమాని స్వీకరిస్తాడు. ఆ రకంగా గృహము స్వర్గసీమలాగా, శాంతి నిలయంలాగా ఉండేది. ఇప్పుడు ఇంటికి రావాలంటేనే ఎంతో మంది భయపడి చేస్తున్నారు. అటే తిరిగిపోతున్నారు, క్లబ్బులకు వెళ్తున్నారు, పబ్బులకు వెళుతున్నారు. ఇంటికి రావాలంటే అది శాంతి నిలయం కాదు, ఇప్పుడు రాకాశ నిలయం లాగా మారిపోయింది. పిల్లలు పిల్ల పిశాచాల్లాగా తయారయ్యారు. పీక్కు తింటారేమని భయపడుతున్నాడు యజమాని. భార్య రకరకాల గొంతమ్మ కోరికలు కోరుతున్నది. ఈ రకంగా కుటుంబ జీవితం అస్తవ్యస్తమైపోయింది. ప్రపంచమంతటా కూడా భారతీయ కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు ఆదర్శంగా ఉండేది. భారతదేశం అట, అక్కడ ఒకసారి పెళ్లి చేసుకుంటే మళ్ళీ విడిపోరట, అంతా కలిసిమెలిసి ఉంటారట, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయట, అన్నదమ్ములందరూ కలిసి ఉంటారట అని ఇలాగా చాలా విచిత్రంగా చెప్పుకునేవారు.
ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో ఇటు అటుగా మన దేశంలో చాలా చోట్ల అదే జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ అంటే అన్ని క్లియర్ అయిపోతాయి, ఎవరు ఉండరు. ఆ భార్య భర్త దిక్కు దిక్కు వరకు లాస్ట్కు మిగులుతారనమాట. అది కాబట్టి ఇదంతా జరుగుతున్నది కేవలము మన పరంపర, మన చరిత్రను మర్చిపోవడము, ఆదరించకపోవడము, మన సిలబస్లో మన పాఠాలలో లేకపోవడమే, మరొకటి ఏమీ లేదు. కొంతమంది కుటుంబాలు వాళ్ళ ఇంట్లో ఉన్న సంప్రదాయాన్ని బట్టి సంతానానికి మంచి అలవాట్లు వస్తున్నాయి, అది వ్యక్తిగతం. కానీ ప్రభుత్వ పరంగా లేకపోతే విద్యా వ్యవస్థ పరంగా ఎటువంటి ప్రోత్సాహము లేదు. ఒక వ్యక్తి సంస్కారవంతంగా ఉన్నాడంటే దాని వెనక తల్లిదండ్రులే కనబడుతున్నారు తప్ప, ఈ స్కూల్కి వెళితే సంస్కారం వస్తుంది, ఈ కాలేజీకి వెళితే సంస్కృతి వస్తుంది అని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. వస్తే గిస్తే మార్కులు వస్తాయేమో, ర్యాంకులు వస్తాయేమో. కాబట్టి మనము అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, పిల్లలు పెద్దలు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఇంకే ఫంక్షన్ చేసుకున్నా కూడా మన సంస్కృతిని బేస్గా చేసుకొని చేసుకోవాలి. విదేశీ పద్ధతులను వదిలిపెట్టాలి. మన సంస్కృతిలో ప్రపంచం మొత్తానికి సందేశం, శాంతిని ఇచ్చేటటువంటి మూల ఆధారం ఉంది. మనం సర్వే జనాః సుఖినో భవంతు అని చెప్తాం. చాలా మంది అనుకుంటారు సర్వే జనాః అంటే మానవులంతా అనుకుంటారు. సర్వే జనాః అంటే మానవులు కాదండి, సమస్త జీవులు. జన్మించిన ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలి అని కోరుకునేవారు ప్రపంచంలో కేవలము మనము మాత్రమే. ప్రతి ప్రాణి ఆహింసీహి సర్వభూతాని, ఏ ప్రాణిని హింసించకు అని వేదం చెబుతుంది. ఇంత ఉదాత్తమైన ఉన్నతమైన ఉపదేశాలు మనకు బైబిల్లో లేవు, ఖురాన్లో లేవు, ఇంకెక్కడా లేవు. కానీ మనం ఇవి చదివితే కదా, వేదాలు చదివేది లేదు, సంస్కృతం చదివేది లేదు, ఉపనిషత్తులు చదివేది లేదు, వాటి పేర్లు కూడా ఎవరికి తెలియదు. కాబట్టి దానివల్ల మనము నష్టపోతున్నాం. కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయింది, సామాజిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. దేశంలో ఎక్కడ చూసినా ఉపద్రవాలు, అత్యాచారాలు, ఘోరాలు, నేరాలు, పాపాలు, హత్యలు విపరీతంగా ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మౌలికమైన అంశాలు మనము సంతానానికి అందించడం లేదు. కనుక ఇంగ్లీష్ మీడియం, నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, ఇంటర్నేషనల్ స్కూల్లో, గ్లోబల్ స్కూల్లో చదువుతున్నాడు అని గొప్పగా చెప్తున్నారు. వాడికి తిండి కూడా పెట్టాడు, వీళ్లకు నీళ్లు కూడా పోయాడు అనే సత్యము తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే పాఠశాలల్లో, కళాశాలల్లో ఈ కల్చర్ అనేది నేర్పరు. నేర్పేది ఎక్కడ? గురుకులం, లేదంటే ఇంట్లో రావాలి. ఇంట్లో ఎవరున్నారు? నాయనమ్మ లేదు, అమ్మమ్మ లేదు, తాతయ్య లేడు, మావయ్య లేదు, ఎవరు లేదు. ఈ రకంగా దిష్టి బొమ్మల్లాగా తయారైపోతున్నారు పిల్లలంతా కూడా. వాళ్లకు నమస్కారం, నమస్తే అనడం కూడా తెలియదు. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అంటే తల్లిదండ్రులు మారాలి. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేస్తాం, చేస్తే 100 మంది వస్తారు. ఇటువంటి ఫంక్షన్ చేయండి, ఆ 100 మందికి సందేశం ఇవ్వండి. వారు తప్పకుండా 100 మందిలో 10 మంది అయినా గ్రహిస్తారు. అందరూ ఏమనుకుంటున్నారు? పుట్టినరోజు వస్తే కేకులు కోయాలి, కేకలు వేయాలి. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు తయారయ్యారు. ఇది మంచి కూడా అంతే, ఒకరు చేస్తూ ఉంటే ఇంకొకరు చూసి మెల్లిమెల్లిగా పాకుతుంది. కాకపోతే చెడు పాకినంత తొందరగా పాకదనుకోండి. కనుక భారతీయులు స్వదేశంలోనే విదేశీయులైపోయారు. మనం ఎక్కడో విదేశాలకు వెళ్ళి మన భారతీయులు అక్కడ విదేశీయులుగా మారిపోవడం పక్కన పెట్టండి. ఈ దేశంలోనే పుట్టి ఇక్కడే చదువుకొని కూడా విదేశీ పద్ధతుల్లో బతుకుతూ ఉన్నారు. నాకు తెలుగు రాదు అని చాలా మంది పిల్లలు చెప్తున్నారు. ఇంకా కొన్ని స్కూళ్ళలో తెలుగు మాట్లాడకూడదు, తెలుగు మాట్లాడినతో టీసీ ఇవ్వబడును అంటున్నారు. అటువంటి నీచమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మనము చాలా విష పరిణామాల మధ్య ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఆ పద్ధతులు తెలుసుకొని ఆ విష పరిణామాలు, విష వ్యవస్థను దూరం పెట్టేసేయాలి. సరే, బతకడానికి ఇంగ్లీష్ చదువుతామంటే చదవండి, ఇంగ్లీష్ లాగా చదవండి. దాన్ని పెద్ద ప్రపంచంలో ఆ భాషకు మించి ఇంకేమీ లేదు. అంటే ఎన్ని దేశాల్లో ఇంగ్లీషు లేకుండా వాళ్ళు బతుకుతున్నారు, అది మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు.
కాబట్టి మనం ఈ వివాహ దినం సీతారాములు ఆదర్శం అని చెప్పుకుంటాం, శివ పార్వతులు ఆదర్శం అంటాం. మరి సీతారాములను తలుచుకోకుండా, మరి సీతారాముల మందిరం లేకుండా ఏ గ్రామం కూడా ఉండదు, లేకపోతే శివ పార్వతుల మందిరమైనా ఉంటుంది. అయినప్పటికీ గ్రామాల్లో కూడా దుర్వ్యవస్థ, దుర్వ్యసనాలు రాజ్యం చేస్తున్నాయి. ఎందుకంటే దేవతలుగా గుళ్ళో మిగిలిపోయారు, మనం దయ్యాలాగా తయారవుతున్నాం. ఒకేయడం రావడం, కానీ వారి స్ఫూర్తిని, వారి ప్రేరణను, వారి జీవిత పవిత్రతను తెలుసుకోలేకపోతున్నారు. అందుకే భారతీయులు స్వదేశంలోనే పతనమైపోతున్నారు. ఎక్కడ చూసినా మద్యం దుకాణాలు, మాంసం కొట్లు, క్లబ్బులు, పబ్బులు, బార్లా తెలుసుకున్నాయి. బార్లు ఎక్కడ చూసినా బార్లా, రాత్రి 1, 2. మరి ఏమిటి పరిణామం అని ఏ మేధావి అడగడం లేదు, ఏ విద్వాంసుడు అడగడం లేదు, ఏ వైజ్ఞానికుడు అడగడం లేదు. రాజకీయ నాయకులు నోరు మోసుకుంటున్నారు. మరి ఎవరు ఈ దుష్ట వ్యవస్థ మీద పోరాటం చేయవలసింది? ఎక్కడ బయట నుంచి వస్తారా? మహాత్ములు పుట్టుకొని రావాలా, ఆకాశం నుంచి ఊడిపడాలి? మనమే చేయాలి, మనమే తెలుసుకోవాలి, మనమే ఆ దుష్ట వ్యసనాలకు దూరంగా ఉండాలి. పిల్లలకు కూడా మంచి సంస్కారాలు ఇవ్వాలి. ఇది తల్లిదండ్రుల కర్తవ్యం. మీరు ఒక్క పూట భోజనం పెట్టండి పర్వాలేదు, కానీ మంచి సంస్కారాలు ఇవ్వండి. 3 పూటలా మేపి వాళ్లను ఆ అడగాడిదల్లాగా ఊరి మీద వదిలేస్తే దానివల్ల దేశమంతా అస్తవ్యస్తమైపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు సుఖాలు, భోగాలు, విలాసాలు పిల్లలకు అలవాటు చేయకుండా సంస్కృతి, సభ్యత అలవాటు చేయండి. ఆహారం తక్కువైనా పర్వాలేదు, ఇది ఆలోచించట్లేదు. పొద్దున భోజనం, టీలు, కాఫీలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఏదో నమ్ముతూనే ఉంటారు, రాత్రి నమ్ముతూనే ఉంటారు. మళ్ళీ మధ్యలో శనగలు, పల్లీలు, బఠానీలు, బిస్కెట్లు, చాక్లెట్లు, ఏమేమో ఉంటాయి. ఇంకా కొత్తలు తిని వాడు 12 ఏళ్ళు వచ్చేసరికి కడుపు నొప్పి వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, అల్సర్ వస్తుంది. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు జరుగుతుంది అంటే మొట్టమొదలు వాళ్ళు మాట్లాడేటప్పుడే ఓం ఓం అని ఓంకారం నేర్పించండి, గాయత్రి మంత్రం నేర్పించండి, మృత్యుంజయ మంత్రం నేర్పించండి, మంచి శ్లోకాలు వాళ్ళకు అనిపించండి. కానీ మాటలు రాకముందే టింకిల్ అని వాడు నూరుకు వస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మొదలు నేర్చుకుంటే వాడు చక్కగా గొప్పవాడు అవుతాడని భ్రమలో ఉన్నారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఇది నేర్పేది. నేను చూశాను చాలా మంది 6 నెలల పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఆ పిల్లలకు టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అని తల్లులు పాటలు పాడుతున్నారు. ఒకప్పుడు ఏం పాడేవాళ్ళం మనం? ఎంత మంచి చందమామ పోయింది, ఎక్కడికి పోయిందో చందమామ రావేలేదు, ఏది లేదు. ఆ రకంగా నూరి పోయడం వల్ల వాళ్ళు విదేశీయులుగా తయారవుతున్నారు. కాబట్టి అందరం కూడా ఈ రోజు వివాహ దినం ఎంత సంప్రదాయంగా జరుపుకున్నామో గమనించండి. ఆ రకంగా చేసుకోండి, చేయించండి. దానివల్ల ఇహలోకంలో పరలోకంలో మనకు సుఖశాంతులు లభిస్తాయి, మంచి ప్రేరణ లభిస్తుంది, మన పరంపర నిలబడుతుంది. మీరు జర్మనీకి వెళ్ళి, లండన్కి వెళ్ళి, అమెరికా వెళ్ళి యజ్ఞం చేస్తా అంటే కుదరదండి. ఇదే యజ్ఞం అమెరికాలో చేయాలంటే ₹1,00,000 కావాలి, ఇంకెక్కువే కావచ్చు కూడా. ఎందుకంటే పురోహితుడు కావాలి, ఈ కట్టెలు దొరకవు, పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ సామాగ్రి ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది అక్కడ. ఇక్కడ మనం ఇది వేద భూమి, యజ్ఞ భూమి, కర్మ భూమి, అన్ని దొరుకుతాయి. మనం పెద్ద ఖర్చు పెట్టకుండా దొరుకుతాయి. ఇప్పటికి కూడా మనకు అనుకూలంగానే ఉంది వ్యవస్థ. కాబట్టి మీరందరూ కూడా మన వైదిక పరంపరను, రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి, నేను కాదనను, కానీ వాటన్నిటికంటే ముందు, ఇవన్నీ పుట్టక ముందు రాముడు, కృష్ణుడు, శివుడు, హనుమంతుడు ఆచరించినటువంటి వైదిక సంప్రదాయాన్ని మనం కూడా అనుసరించి ప్రతి ఇంట్లో కూడా పంచమహాయజ్ఞాలు, షోడశ సంస్కారాలు చేసుకోవాలి. తద్వారా సనాతనుడు, ఆర్యుడు, విద్వాంసుడు, వైదికుడు జన్మిస్తాడు. అప్పుడు ప్రపంచ శాంతి, మనశ్శాంతి సంభవం అవుతుంది. ఓం శాంతి.